ఓకే, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్ 4 ఫలితాలు అయితే విడుదల కావడం జరిగింది. మరి టీఎస్పీఎస్సీకి సంబంధించి ముఖ్యంగా దాదాపు 7 లక్షల పైచిలకు అభ్యర్థులు రాసినటువంటి ఎగ్జామినేషన్ గ్రూప్ 4 అనేది, ఎందుకంటే దాదాపు డిగ్రీ ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి ఇక్కడ గ్రూప్ 4 రాయడం అనేది జరిగిందని మనం అనుకోవాలి. ఎందుకు అంటే దీంట్లో ఉన్నటువంటి ప్రమోషన్ ఛానల్ కావచ్చు, మంచి కెరీర్ ఉంటుందనే ఉద్దేశంతో మరి ఈ ఎగ్జామినేషన్ బేసిక్ లెవెల్ ఎగ్జామినేషన్ కాబట్టి ఎక్కువ మంది అభ్యర్థులు అయితే అటెండ్ అయ్యి గత జూలైలో ఎగ్జామ్ రాయడం జరిగింది. సో ఇప్పుడు మనకి 2024 ఫిబ్రవరి 9న రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఒకసారి టాప్ ర్యాంకర్స్కి వచ్చిన మార్క్స్ మనం ఇక్కడ చూద్దాము. ఎందుకు అంటే చాలామందికి ఆసక్తి ఉంటుంది ఎన్ని మార్క్స్ వచ్చాయి 300 మార్కులకి అనేది. ఇక్కడ 220.458 మార్కులతో కొమురం భీం జిల్లా నుండి రాసినటువంటి అభ్యర్థి అయితే మరి టాప్లో ఉన్నాడు. ఫస్ట్ ర్యాంకు సాధించడం జరిగింది. 300కి 220 మార్క్స్ అయితే ఇక్కడ సెక్యూర్ చేయడం జరిగింది. ఇక సెకండ్ ర్యాంక్ వచ్చేసి వనపర్తికి రావడం జరిగింది. ఇక్కడ మీకు 219 మార్కులు రావడం జరిగింది. అంటే ఇక్కడ ఒక 1 మార్కే దగ్గర మీకు ఒక 1 మార్క్ మాత్రమే డిఫరెన్స్ కనబడుతుంది ఫస్ట్ ర్యాంకర్కి సెకండ్ ర్యాంకర్కి. ఇక 2 మార్కుల తేడా 217 మార్కులతో ఆదిలాబాద్కి 3వ ర్యాంకు రావడం అనేది జరిగింది. అంటే మీకు గమనించండి, స్టూడెంట్స్ చాలా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. ముఖ్యంగా కొమురం భీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, వనపర్తి జిల్లాల నుంచి కూడా అంటే ఏదైతే మరి జనరల్ ఎక్స్పెక్టేషన్స్ నల్గొండ నుంచి టాప్ వస్తుందని, కరీంనగర్, వరంగల్ టాప్ వస్తుందని అనుకుంటారు. కానీ అట్లా కాకుండా మీరు గమనించండి, ఇక్కడ రిమోట్ ఏరియాస్ నుంచి కూడా ఇవాళ ప్రతిభావంతులైనటువంటి స్టూడెంట్స్ మనకు కనిపిస్తున్నారు. 216 మార్కులతో నల్గొండ ప్రాంతం నుండి మీకు 4వ ర్యాంకులో ఉన్నారు. పెద్దపల్లి నుంచి 215 మార్కులతో 5వ ర్యాంకులో మనకు కనిపిస్తున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి 215.070 మార్కులతో 6th పొజిషన్లో కనిపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా 214 మార్కులతో నిజామాబాద్ జిల్లా అభ్యర్థి 7th ర్యాంకులో ఉన్నారు. 8th ర్యాంకులో 214 మార్కులతో మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఉన్నారు. 9వ స్థానం 9వ ర్యాంకుతో 214.250 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి 9th ర్యాంకు సాధించడం జరిగింది. ఇక 10th ర్యాంక్ వచ్చేసి 213.344 మార్కులతో పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి అభ్యర్థి అయితే ఇక్కడ టాప్ 10లో ఉండడం జరిగింది 10th ర్యాంక్ తోటి. ఇది మనకి గ్రూప్ 4 యొక్క ర్యాంకుల విశ్లేషణ టాప్ 10 ర్యాంకర్స్కి సంబంధించి. సో ఇందులో మళ్ళీ వీరంతా కూడా రేపు గ్రూప్ 1 గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కూడా ఉండి ఉంటారు. సో మెరుగైనటువంటి అవకాశాలు ముఖ్యంగా జనరల్ స్టడీస్ మీద, అటు రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ మీద పట్టున్న వాళ్ళు ఇక్కడ గ్రూప్ 4లో గణనీయంగా మరి ర్యాంకులు సాధించినట్టు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే గ్రూప్ 4లో ఒక పేపర్ సెక్రటేరియట్ ఎబిలిటీ అనేది పూర్తిగా మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్తో కూడుకున్నటువంటి పేపర్, ఒక పేపర్ ఏమో జనరల్ స్టడీస్ పేపరు. ఈ రెండింటి మీద ఎవరికైతే గ్రిప్ ఉందో వాళ్ళైతే ఇక్కడ మంచి మార్కులు సాధించడం అనేది జరిగింది. సో ఈ ర్యాంకర్స్ అంతా రేపు భవిష్యత్తులో తప్పకుండా మరి అటు గ్రూప్ 2, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్లో కూడా డెఫినెట్గా వీళ్ళ నుంచి కొంతమంది అయితే మనకు కనిపిస్తారు. మీ దగ్గరలో ఎవరైనా గ్రూప్ 4 ర్యాంకర్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళని ఒక్కసారి కలవండి. వాళ్ళ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏమిటి, వారు ఎన్ని సంవత్సరాల నుంచి టీఎస్పీఎస్సీ ప్రిపరేషన్లో ఉన్నారు, డెఫినెట్గా వీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయి ఉంటారు ఖచ్చితంగా. సో వాళ్ళు చదివినటువంటి మెటీరియల్ కావచ్చు, వాళ్ళ గైడెన్స్ కావచ్చు, ఒక్కసారి మీరు తీసుకుంటే మీకు కూడా రేపు టీఎస్పీఎస్సీలో మెరుగైనటువంటి అవకాశాలు ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తాను. ఇక చివరి ర్యాంకు మనకి 11 మార్కులతోటి మీకు వికారాబాద్ జిల్లా అభ్యర్థి అని 10, ఇక రంగారెడ్డి జిల్లా ఒకరు 10 మార్కులతోటి కనిపిస్తున్నారు. సో 300కి 10 మార్కులు రావడం అనేది జరిగింది. అక్కడ కూడా మనకు లాస్ట్ ర్యాంక్ ఒకటి కనిపిస్తుంది. సో ఇది టాప్ 10 ర్యాంకర్స్ సంబంధించినటువంటి విశ్లేషణ.